దేశంలో పెరుగుతున్న మతోన్మాద భావజాలాన్ని తిప్పికొట్టడానికి యువత వామపక్ష భావజాలంతో పోరాటం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. స్థానిక మంచుకంటి భవన్లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు అధ్యక్షతన యువ పార్టీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువకులు మత్తు పానీయాలకు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ సమాజానికి ఉపయోగపడే దేశభక్త పౌరులుగా తయారు కావాలంటూ పిలుపునిచ్చారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను విచ్ఛిన్నం చేసి సాంస్కృతిక జాతీయవాదాన్ని పెంచి పోషిస్తున్న నేటి తరుణంలో ప్రజలంతా సమానమేనని సమతా భావనను ఏర్పాటు చేయడానికి, భారతదేశ లౌకిక తత్వాన్ని కాపాడడానికి యువత ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెర పార్టీ పుల్లయ్య, కారం పుల్లయ్య, అన్నవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యువతకి ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పేసి భావించి ఆనాడు యువత పెద్ద ఎత్తున పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇప్పటికీ 2 రాజకీయ పార్టీల ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో మారినప్పటికీ ఎక్కడ కూడా యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేరినటువంటి పరిస్థితి కనపడడం లేదు. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో యువతని వేధిస్తున్నటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. ఏ ప్రభుత్వం వచ్చినా, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి గద్దెనెక్కారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి ఇచ్చినటువంటి హామీని తుంగలో దొరికి వాళ్ళ రాజ్యాధికారాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దీనివల్ల చదువుకున్నటువంటి యువత ఉద్యోగ అవకాశాలు లేక చెడు వ్యసనాలకు బానిసలైపోయి ఇవాళ డ్రగ్స్ మహమ్మారికి, మద్యం మహమ్మారికి బానిసలైపోయి యువత వారి భవిష్యత్తుని ఛిద్రం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకని ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాల్సినటువంటి యువత చెడు మార్గాలు పట్టి ఇవాళ దేనికి పనికి రాకుండా ఇవాళ వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకునే సందర్భం ఉంది. అందుకని ఇవాళ ప్రభుత్వాలు ఒకవైపున ప్రకటనలు ఇస్తూ ఉన్నారు, అట్లాగే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు. ఏదో ఒక పేరుతోటి ఆ నోటిఫికేషన్ రద్దు అవుతుంది, లేదా ఎగ్జామ్ రాసిన తర్వాత అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి టీజీపీఎస్లో జరిగినటువంటి తప్పులు కూడా మనం పరిశీలన చేశాం. అందుకని ఇవాళ ఈ ప్రభుత్వాలు యువత భవిష్యత్తుతోటి ఆటలు ఆడుకోకుండా ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన యువతకు సక్రమైన మార్గంలో నడిపించేదాన్ని నేడు యువత అనేక వక్ర మార్గాల వైపు ప్రయాణం చేస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానీ, ప్రధానంగా ఇటీవల కాలంలో పత్రికల్లో కానీ, మీడియాలో కానీ వస్తున్న అంశాలు చూసినప్పుడు డ్రగ్స్ అనేటటువంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. యువతని సన్మార్గం వైపు నడిపించడం కోసం డివైఎఫ్ఐ ప్రయత్నం చేస్తూ ఉంది. డ్రగ్స్ని నియంత్రించే దానికోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ పాలక వర్గాలకు చిత్తశుద్ధి లేని కారణంగా అవి యథేచ్ఛగా ముందుకు సాగుతూ ఉన్నాయి. కోట రమేష్, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, విద్యా ఉపాధి హక్కుల కోసం డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా సమరశీల పోరాటం నిర్వహిస్తూ ఉంది. ఆ రకంగా ఈ దేశంలో అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఎన్నికల ముందు ఏడాదికి ఈ దేశంలో ప్రతి నిరుద్యోగ యువతకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 11 ఏళ్ళు అవుతున్నా 2 కోట్ల ఉద్యోగాల జాడే లేదు చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ నారా రమేష్ గారు అనారోగ్యంతో మరణించారు. అట్లాగే యూటీఎఫ్ ఉపాధ్యాయ నేత, సీనియర్ నాయకులు మన